జమ్మలమడుగు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పయనం ఎటువైపు? సుధీర్ రెడ్డి వైఖరితో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని ఆశ్రయిస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పయనం ఎటువైపు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. జమ్మలమడుగులోని బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి 18,000 మెజారిటీతో గెలుపొందడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డీలా పడ్డారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండి ఎర్రగుంట్ల మండలంలోని తన స్వగృహం నుండి బయటకు రాని పరిస్థితి నెలకొంది. నాయకులకు, కార్యకర్తలకు ఫోన్లో కూడా అందుబాటులో రాకపోవడం కార్యకర్తలు నిరాశ, ఆవేదన చెందుతున్నారు. దీంతో జమ్మలమడుగులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో రానున్న రోజుల్లో తమకు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అండగా ఉండరనే అభిప్రాయానికి వస్తున్నారు. కనీసం ఎర్రగుంట్లలోని తన స్వగృహం నందు ఎన్నికల ఫలితాల అనంతరం ఒక మీడియా సమావేశం నిర్వహించి కార్యకర్తలతో చర్చించలేదని, వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం ఏమాత్రం చేయలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇటీవలే కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఎంపీ అవినాష్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అందుబాటులో లేదనే అంశంపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చి ఇన్ని రోజులైనప్పటికీ జమ్మలమడుగు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాకపోవడంతో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మరికొందరైతే విదేశాలకు వెళ్లి కొంతకాలం పాటు అక్కడే ఉండి తిరిగి రావచ్చని అనుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యవహార శైలిపై జమ్మలమడుగు పట్టణంలో ప్రధాన సెంటర్లో ఇదే అంశంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలా అయితే తమ పరిస్థితి ఏంటి అని నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. రానున్న రోజుల్లో జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభయం ఇస్తారా లేక హ్యాండ్ ఇస్తారా అనే అంశం స్పష్టత లేకుండా పోయింది. లేకపోతే వైకాపా అధిష్టానం జోక్యం చేసుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిని ఆదేశిస్తుందా అనే అంశంపై స్పష్టత రావాలంటే కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.